భూగర్భ జలాల్లో పెంపొందించడానికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అవి వ్యవసాయ విస్తరణ అధికారి మొదలిక అన్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఇంకుడు గుంతలపై వ్యవసాయ విస్తరణ అధికారి మొదలిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ పాలకవర్గం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఎల్నీనో ప్రభావం వలన వర్షాభావం తక్కువగా ఉన్నందున ప్రజలందరూ ప్రతి ఇంటి వద్ద పొలాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింహులు, పాలకవర్గ సభ్యులు రామకృష్ణ, గౌతమి, రైతులు పూజయ్య, కరుణాకర్ పాల్గొన్నారు. ఇంకుడు గుంతకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో భాగంగా మనకి ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువగా పడుతున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఎల్నినో ఎఫెక్ట్ వలన మనకు వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన ఆరుతడి పంటలు వేసుకోవడం వలన మనకి ఆ ఆరుతడి పంటలకి నీళ్లు అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి వల్ల దిగుబడి మనకి ఎక్కువగా వస్తుంది. ఆరుతడి పంటలైనటువంటి మన కందులు కానీ, మినుములు కానీ, పెసలు కానీ, లేకపోతే మక్క కానీ, ఇటువంటివి ఆయిల్ పామ్ కానీ ఇటువంటి పంటలు వేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు వరి ఒకవేళ వేసుకున్నటువంటి రైతులు సన్నవడ్లకి బోనస్ కోసము ఖచ్చితంగా ఏ షాప్లో అయితే విత్తనాలు తీసుకొచ్చుకుంటున్నారో ఆ షాప్లో ఆన్లైన్ చేయించుకోగలరు. ఆన్లైన్ చేయించుకుంటే మాత్రమే కొనుగోలు కేంద్రాల వద్ద బోనస్ కోసం వాళ్ళు అప్లై చేస్తారు. బోనస్ డబ్బులు వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతు కూడా ఆన్లైన్ చేయించుకోగలరు. ఈరోజు చందంపేట గ్రామంలో ఇంకుడు గుంత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏయూ గారి ఆధ్వర్యంలో మా గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మేము నూతనంగా ఒక బోరుకు ఇంకుడు గుంత తయారు చేయడం జరిగింది. గ్రామంలోని ప్రజలందరూ రాబోయే రోజులలో వర్షాభావం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంత మరియు పొలాల వద్ద పంట గుంత ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ భూగర్భ జలాలను పెంచాలని ప్రతి ఒక్కరూ అందులో భాగస్వామ్యం కావాలని చెప్పి మరియు ఆరుతడి పంటలు వేసుకొని రైతులు నష్టపోకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి నా యొక్క మనవి.